తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. సాయిబాబు గురువారం మరికల్ మండల కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని పీఆర్సీ, పెన్షన్ రివిజన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ విద్యుత్శాఖ ఉద్యోగులు 24x7 డేస్ ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్నారని, వేతన, పెన్షన్ సర్దుబాటు వంటి సమస్యలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం సాయిబాబు జన్మదినం సందర్భంగా శాలువలు, పుష్పగుచ్ఛలతో ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ సమావేశంలో లైన్మెన్ మధుసూదన్ గౌడ్, గోవిందరాజు, మొగులప్ప, రఘు, శ్రీధర్, రాఘవేంద్రచారి, ఆనందు, కృష్ణయ్య, భాస్కర్, సురేష్ బాబు, కాజా, యాసీన్, గిరిధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మీడియా ద్వారా ప్రభుత్వానికి యాజమాన్యానికి తెలియపరచదలుచుకున్నాం. మరి మా పీఆర్సీ రావాల్సిన పీఆర్సీ 31 మార్చ్ 2026కు ముగిసి 1/4/2026 నుంచి ఆ పీఆర్సీ కొత్త పీఆర్సీ రావాల్సిన అవసరం ఉంది. కానీ ప్రభుత్వం కానీ యాజమాన్యం ఎటువంటి స్పందించడం లేదు. దానిలో భాగంగా పీఆర్సీ అంత ప్రమోషన్స్ కూడా మా వర్క్మెన్ కార్డుకు సంబంధించిన ఏవైతే ఉన్నో తెలంగాణ రాష్ట్రంలో జెన్కో, ట్రాన్స్కో, ఎల్పీడీసీ, ఎస్పీడీసీ మరి ప్రమోషన్స్ కూడా దాదాపు 4 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి. 4 సంవత్సరాలు పెండింగ్ ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో దాన్ని యాజమాన్యం దృష్టి తీసుకుపోయినా ఇంతవరకు పరిష్కారం కాకపోవడం మరి బాధాకరం. కింది స్థాయిలో, క్షేత్రస్థాయిలో మాకు ఎక్కడ పోయినా నిరసన తెలుపుకుంటూ రాష్ట్ర కార్యవర్గాన్ని కానీ డిస్కల్ కార్యవర్గాన్ని మాకు ప్రశ్నల విషయం గుర్తించే ప్రయత్నం జరుగుతుంది. దాని తర్వాత ఏదైతే జెన్కోలో ప్రస్తుతానికి మీకు అందరూ తెలిసిందే యాదాద్రి పవర్ ప్లాంట్ 4000 మెగావాట్ల పవర్ ప్లాంట్ ఏదైతే నడుస్తుందో మరి దానికి సంబంధించిన పీస్ వర్క్ ఏదైతే వైడ్ పరంగా మెయింటెనెన్స్ కొరకు మనకి లోకల్ పీస్ వర్క్ కొంత నడుస్తుంది, సజావుగా నడుస్తుంది. కానీ 3 సంవత్సరాలకు సంబంధించి ఆ యొక్క జెన్కో ప్లాంట్కి సంబంధించిన టెండర్ ఇవ్వడం వల్ల మరి భవిష్యత్తులో మరి యొక్క జెన్కో ప్లాంట్లు ఏవైతే ఉన్నావో దాన్ని మన అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ పద్ధతి తీసుకొచ్చి మన ఉద్యోగులకు కానీ వీళ్ళందరికీ రోడ్డోపాధి చేస్తారని చెప్పి ఒక ఆందోళన ఉంది. దాని కూడా ప్రభుత్వం దృష్టి తీసుకుపోయడం జరిగింది. యాజమాన్యం దృష్టి తీసుకుపోయినా ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు. మరి ఆర్టిజన్ సమస్యలుగా చూస్తున్నారు మీరు. దాదాపు 10 రోజులు సైకిల్గా చేయడం జరిగింది ఆర్టిజన్స్. మరి ఆర్టిజన్ సమస్యల మీదుగా మేము 1104 పరంగా ఎన్నో రకాలుగా రిప్రజెంట్ చేసాము, నిరసన కార్యక్రమంగా తెలిపాం. తర్వాత రీసెంట్గా ఆర్టిజన్ కార్యవర్గం ఏదైతే కార్మికులు ఉన్నారో వాళ్ళందరూ ఒక జేఏసీగా ఏర్పడి మన దాంట్లో మా యొక్క ప్రాముఖ్యత ఆ యొక్క జేఏసీ మా భాగస్వామ్యం కాకుండా మేమంతా కలిసి రాష్ట్ర వ్యాప్తంగా 4 కంపెనీలో 1104కు సంబంధించిన కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆర్టిజన్ కార్మికులు మేము మద్దతు తెలుపుకుంటూ వారి సంఘీభావంగా వారెంబడి ప్రయాణం చేయవచ్చు చెప్పినా కానీ మరి 10 రోజులు స్ట్రైక్ చేశారు. కానీ యాజమాన్యం పిలిచి చర్చి మీరు హాలాప్ చేసుకొని వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీ సమస్య పరిష్కరించని చెప్పి మన ఇంతవరకు మన వారి సమస్య పరిష్కారంగానే కాలయాపన చేసుకుంటూ మన ప్రభుత్వం యాజమాన్యం దోబుచ్చులాడుతున్నది అయితే అది వాస్తవం. మన మీ దృష్టిగా మీ ద్వారా ప్రభుత్వానికి యాజమాన్యం తెలియపరిచే రీతిలో మీరు స్పందిస్తారని చెప్పి మరి అలాగే ఈ యొక్క సమస్యల మీద దాదాపు 14 సమస్యల మీద మరి జేఏసీ నుంచి కూడా యాజ్ ఏ జేఏసీ చైర్మన్గా మేము ముందుకు పోతున్నాం కాబట్టి చైర్మన్గా మా లెవెల్ ఉంది కాబట్టి మన ఆ జేఏసీ నుంచి కూడా అందరం కలిసి మాట్లాడుకొని 14 డిమాండ్ మీద యాజమాన్యానికి మన డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. దాదాపు 18/6/2026 నాడు యాజమాన్యానికి ఇచ్చిన దృష్టిగా కానీ ఇంతవరకు అయితే మరి ఎటువంటి స్పందన లేదు. మన ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయినా యాజమాన్య దృష్టికి తీసుకుపోయినా మరి ఎటువంటి స్పందన లేదు. కాబట్టి మన కింది నుంచి మాకు ఆందోళన చేయాలి, మాకు మా యొక్క హక్కులను ప్రభుత్వం కానీ యాజమాన్యం పట్టించుకుంటుంది కాబట్టి మరి దాని విషయంలో మరి చైతన్యపరిచి ఒక మీటింగ్ పెట్టుకుని మన ముందుకు పోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ప్రెజర్ అయితే వస్తుంది. మీ ద్వారా మేము ప్రభుత్వానికి యాజమాన్యం కోరేది ఏంటంటే మీరు పిలిచి ప్రభుత్వం చొరవ తీసుకొని యాజమాన్యాన్ని ఒప్పించి ఆ డిమాండ్ నెరవేర్చినట్లయితే రాబోయే ఏవైతే సమస్యలను పరిష్కారం కాకపోతే మాత్రం డిమాండ్
మరి నిరసన కార్యక్రమాలు కానీ మరి మిగతా కార్యక్రమాలు కానీ చేపట్టాలని ఆందోళన వస్తుంది కాబట్టి దాన్ని ప్రభుత్వం చొరవ తీసుకొని సమస్యలు ఏవైతే ఉన్నాయో పరిష్కరిస్తారని చెప్పి మీ ద్వారా యాజమాన్యాన్ని మరి కోరడం జరుగుతుంది. ప్రభుత్వం కూడా స్పందించాలని చెప్పి మళ్ళీ మేము ఒకవేళ ఏ కార్యక్రమం చేపట్టినా వినియోగదారు రైతులకు ఇబ్బంది పడదు. మరి ఈ యొక్క 24 గంటల కరెంట్ ఇచ్చే ప్రయత్నంలో మా వాళ్ళు 24/7 మరి ఆ రకంగా మేము ముందుకుపోతున్నాం మా కార్మికులు. మరి మీకు అందరికీ తెలుసు మిగతా ప్రభుత్వ శాఖలో సంస్థకు కానీ ఇక్కడ ఉన్న ఎలక్ట్రిసిటీ సెక్టర్ కానీ ఎటువంటి సంబంధం లేదు. ఎప్పుడైనా కానీ ఒక హెడ్ క్వార్టర్ కానీ ఒక సిస్టమ్ ఇచ్చినప్పుడు మా యొక్క జేఎల్ఎం కానీ ఆర్డీఓ కానీ లైన్మెన్ కానీ ఏఈ కానీ ఏ స్థాయిలో అయినా స్పందించి ఆ యొక్క సప్లైని మనం గుర్తించే ప్రయత్నంలో మరి వారు ఏ రాత్రి అయినా ఏ పగలైనా మరి ఏ వర్షాకాలమైనా మరి ఎండాకాలమైనా పనిచేసే పరిస్థితిలో ఆ సంస్థలో పనిచేస్తున్నాం. ఈ మధ్యకాలంలో ప్రాణాలుగా కోల్పోతున్నాం. మా వాళ్ళు ప్రాణాలు మీకంతా తెలుసు, మీరు మీడియా ద్వారా కానీ తర్వాత పేపర్ ద్వారా కానీ మరి అక్కడ సోషల్ మీడియా ద్వారా చూస్తున్నారు. మరి ఎన్నో ప్రాణాలుగా కోల్పోతున్న సందర్భం అయితే తెలిసింది. మేమైతే ఈ యొక్క సర్వీస్ ఈ యొక్క సంస్థలో పనిచేస్తున్నప్పుడు ఈ యొక్క 11 kV కానీ 13 kV కింద హెచ్డి లైన్ కింద పనిచేస్తే ఆ యొక్క ఇండక్షన్ నుంచి మన మానవునికి ఏదైతే బ్లడ్ సర్క్యులేషన్ నుంచి ఏదైతే ఇండక్షన్ ద్వారా అనారోగ్య పాలైతే పరిస్థితి అనేది మీకు తెలియదు కాదు. మా యొక్క వయసు రీత్యా దాదాపు అందరూ ఈ పథకాల్లో 100 సంవత్సరాలు 30 సంవత్సరాలు 8 సంవత్సరాలు బతితే ఎల్సీ సెక్టార్లో పనిచేసే కార్మికులకు మాత్రం 50 సంవత్సరాలు 40 సంవత్సరాలకే మన అనారోగ్య పాలవుతున్నారు, మరణాలు కూడా జరుగుతున్నాయి. మరి ఇవన్నీ సంభవిస్తున్నప్పుడు మాకు 4 సంవత్సరాలకు ఒక రావాల్సిన పిఆర్సీ మిగతా ప్రభుత్వ శాఖలకు ఇలా కరెంటు వాళ్ళకు జీతాలు కాదు, కరెంటు వాళ్ళకు అదే రకంగా ప్రాణాలు కోల్పోయి అహర్నిశలు 24 గంటలు పనిచేసే సంస్థలు పనిచేస్తున్నాం. కాబట్టి మరి ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ చెల్లించి మా యొక్క డిమాండ్ నెరవేర్చాలని చెప్పి మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తాం.